హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు ఇంట్లో చేసే రసం అండి. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా చేసుకుని తినాల్సిన రెసిపీ అండి. అంతేకాదు నెల్లూరు స్పెషల్ అన్నమాట. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక టమాటాని మెత్తగా గుజ్జులాగా చేసుకుని కొన్ని వాటర్ని పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 10 వెల్లుల్లి రెమ్మలు ఇలా చక్కగా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ తీసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని ఇలా పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక వెండి మిరపకాయని అదేనండి రెడ్ మిర్చిని అయితే వేసుకోవాలన్నమాట. సో ఇది చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న మనము జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెమ్మల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదైతే ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసి ఇది అంతా పచ్చి వాసన పోయేంతలాగా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ మాడకూడదన్నమాట. కొంచెం మీడియంలో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుని మనము ఆల్రెడీ టమాటాని, నిమ్మకాయని చక్కగా గుజ్జులాగా చేసుకుని వాటర్ పోసి పెట్టుకున్నవి దీనిలోకి అయితే వేసుకోవాలి. పులుపుని చూసి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది బాగా ఏమీ మరిగించుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇక్కడ నేను చూపిస్తూ ఉంటాను చూడండి. మూత పెట్టి కానీ ఎక్కువసేపు కానీ అలాంటి ఏమీ అవసరం లేదనమాట. ఇలా చూస్తూ ఉండంగానే బాగా మరిగిపోతుంది అనమాట. ఒక్కసారి ఒక పొంగు వచ్చి మరిగితే సరిపోతుందండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది అన్నంలో వేసుకుని తింటే అన్నం కన్నా ఈ రసమే తాగేస్తారనమాట. అంత బాగుంటుంది. స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట. నేను ఏది చేసినా చేయకపోయినా కంపల్సరీగా ఈ రసం అనేది మా ఇంట్లో కంపల్సరీగా ప్రిపేర్ చేస్తానండి. చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, పక్కన సైడ్న నురగొస్తూ ఉంది చూసారు కదా. ఇలా నురగొచ్చినప్పుడు ఒకసారి అయితే గరిటెతో అయితే కదిలించుకోవాలన్నమాట. ఇది బాగా మరిగించాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలా చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. డెఫినెట్లీగా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా ఈ విధంగా ఒకసారి ఇదంతా ఇలా కదిలించేసుకోవాలన్నమాట. ఇలా కదిలించేసి ఒక్కసారి బాగా మరిగించుకుంటే ఒక్కసారి మరిగించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అదే విధంగా అయితే చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ఒక్కసారి మరిగించాక లాస్ట్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకుంటే వేడి అన్నంలో ఈ రసం వేసుకు తింటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా మరిగిపోతుంది కదండి. ఇలా మరిగించాక ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఏమీ మరిగించకూడదండి. ఎక్కువసేపు మరిగిస్తే దీనిలో ఫ్లేవర్ అంతా పోతుందన్నమాట. ఇదేనండి దీని స్పెషల్. అన్ని రసాలు అయితే కొన్ని ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది కదండి. దీనికి మరిగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కసారి ఇలా పొంగొస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా వేసుకుని ఒక్కసారి గరిటెతోటి ఇలా తిప్పుకుని మూత పెట్టేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోకుండా చాలా బాగుంటుంది అన్నమాట. డెఫినెట్లీగా మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.